ఏమో చేస్తాను దొంగ దొంగ దొంగ. సో మైసూర్ బోండాలండి. యాక్చువల్లీ మైసూర్ ఉంటుంది అందులో. ఎస్, మేము మైసూర్ నుంచి వచ్చాం కదా, అందుకే అక్కడ బోండాలు చేసుకోకుండా ఇక్కడే చేసుకుంటున్నాం. సో చూసారా, చాలా వరకు బయటంతా క్రిస్పీగా ఉంది, లోపలంతా కూడా మంచి ఎమ్మీగా ఉందన్నమాట. సో ఈ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. మైసూర్ బోండాల స్పెషాలిటీ ఏంటి అంటే బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో మాకైతే చాలా బాగా వచ్చింది. మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి, ఏది మిస్ అవ్వకండి, తర్వాతే తెలుస్తుంది ఎలా వస్తుంది అనేసి. థ్యాంక్ యూ. ఏంటి సుమ్నా, భోజనం అయితే అయిపోయింది, ఏం చేస్తున్నావు? స్నాక్స్కా? అవును. ఏంటో అది? రండి చూపిస్తా. బోండా. ఏం బోండా? మైసూర్ బోండా. ఏం బోండా? బోండా మైసూర్ బోండా. నన్నే అంటావు కదా. ఒక కప్పు వాటర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కుకింగ్ సోడా, సాల్ట్, 1 కప్ కర్డ్. ఇలా బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత 1 కప్పు మైదా ఇది వేసి బాగా మిక్స్ చేయాలి. చూడాలి కన్సిస్టెన్సీ సరిపోయిందా, లూజ్గా ఉందా, థిక్గా ఉందా అని. దాని తగ్గట్టు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం లూజ్గా ఉంది, ఇంకా కొద్దిగా మైదా పిండి వేయాలి మనం. కొంచెం గట్టిగా ఉండాలి ఇది. నేను ఇంకొక 1/2 కప్పు మైదా పిండి వేసుకున్నాను, అంటే 1.5 కప్పు మైదా పిండి పట్టింది నాకు. అసలు ఉండలు లేకుండా నీట్గా కలపాలి. చూసారా, ఇలా రావాలి పిండి. కలిపి 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 పెడితే 10 మినిట్స్ ఇలా కలపాలి. ఇలా ఓ 2 మినిట్స్ కలపాలి, ఇట్లా ఓ 2 మినిట్స్ కలపాలి. అప్పుడు మనకి పిండి అంతా పర్ఫెక్ట్గా కలుస్తుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుదాం. ఈలోపు ఆనియన్స్ మనం కట్ చేసుకుందాం. ఆనియన్స్ మీకు ఇన్ కేస్ పచ్చిమిరపకాయలు నచ్చితే అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. నేనైతే పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తున్నా, ఫ్రెష్గా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నా. దీన్ని వేసి ఇలా మిక్స్ చేయాలి బాగా. పడవ పోయినట్లు పోతుంది బాది. అవునులే, టెస్ట్ నువ్వు వేసినావు కదా అందుకు. ఎస్. ఆయిల్ చూసారా, హై ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. సో ఇలా తీసుకోండి పిండి. ఇలా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో. నేను మీడియము వేస్తా, చిన్నవి వేస్తా, పెద్ద వేయను అనమాట. బాగా కాగాలి అంటే మీడియం సైజు లేదా స్మాల్ సైజు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి లూజ్గా ఉంటే ఇలా షేప్లెస్ వస్తాయి. మనకు షేప్లో కావాలి అంటే ఇలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు బాల్స్ వస్తాయి. చూడండి, పిండి గట్టిగా ఉంటే ఇలా వస్తాయి. పిండి కొద్దిగా పల్చగా చేస్తే ఇలా వస్తాయి. సేమ్ పిండే. మీకు ఎలా కావాలో మీరు చూస్ చేసుకొని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సింహాస్ వ్లాగ్స్.